హైదరాబాద్లో ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ అవకాశం కరెక్ట్గా మీకోసమే. ఈరోజు మనం మీ కెరియర్కి ఒక కొత్త టర్న్ ఇవ్వగల అనుదీప్ ఫౌండేషన్ అందిస్తున్న ఒక ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం గురించి పూర్తిగా తెలుసుకుందాం. చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మంచి జీతంతో ఒక సాఫ్ట్వేర్ జాబ్. సరైన గైడెన్స్, మంచి ట్రైనింగ్ ఉంటే ఆ కలను నిజం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. అనుదీప్ ఫౌండేషన్ సరిగ్గా ఆ అవకాశాన్నే మన ముందుకు తెచ్చింది. అవును, మీరు విన్నదే నిజమే. అనుదీప్ ఫౌండేషన్ గ్రాడ్యుయేట్లకి కంప్లీట్గా ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, జాబ్ వచ్చేంతవరకు వాళ్లే సపోర్ట్ చేస్తారు. ఇప్పటికే వీరి ద్వారా ట్రైనింగ్ తీసుకున్న చాలామంది స్టూడెంట్స్ మంచి మంచి కంపెనీలలో సెటిల్ అయ్యారు. సరే, మరి ఈ ఫౌండేషన్ ఏ కోర్సులను అందిస్తోంది? ఇప్పుడు మార్కెట్లో భలే డిమాండ్ ఉన్న 2 కీలకమైన కోర్సులున్నాయి. ఈ కోర్సులు మీ టెక్ కెరీర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ కోడింగ్తో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటే అప్పుడు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ బెస్ట్. లేదు, నాకు నంబర్సు, డేటాతో వర్క్ చేయడమిష్టం, బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే డేటా ప్రాసెసింగ్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ వైపు వెళ్ళొచ్చు. మీ ఇంట్రెస్ట్ ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. జావా కోర్స్ పూర్తి చేశారనుకోండి, ఎలాంటి జాబ్స్ వస్తాయో తెలుసా? జావా డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, ఇలా చాలా మంచి రోల్స్తో కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. ఇక డేటా అనలిటిక్స్ సైడ్ వస్తే ఇక్కడ కూడా అవకాశాలకు అస్సలు కొదవలేదు. జూనియర్ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఇలాంటి జాబ్స్కి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. చూడండి, కేవలం టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోదు కదా. అందుకే ఈ ఫౌండేషన్ వాళ్ళు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక మంచి రెజ్యూమే ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్, వీటన్నింటిపైన ట్రైనింగ్ ఇస్తారు. అంటే మిమ్మల్ని జాబ్కి రెడీ చేసి పంపిస్తారన్నమాట. మరింత మంచి ప్రోగ్రామ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు? దీనికి కావలసిన అర్హతలు, మిగతా వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. ఈ ప్రోగ్రాంకి అప్లై చేయాలంటే మీ వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ లేదా ఎంఎస్సీ, ఎంసీఏ వీటిలో ఏ డిగ్రీ పూర్తి చేసినా సరే మీరు దీనికి అర్హులే. ఓకే, ట్రైనింగ్ బాగుంది. మరి జాబ్స్ ఇచ్చే కంపెనీలేంటి? ఎక్కడ ప్లేస్మెంట్ వస్తుంది? ఈ లిస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్సెంచర్, ఐబీఎం, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, అంతేకాదు అమెజాన్, వాల్మార్ట్ లాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో జాబ్ సంపాదించే అవకాశం దొరుకుతోంది. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కదా. సరే, ఇంత మంచి అవకాశాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? ప్రాసెస్ చాలా సింపుల్. జస్ట్ ఒక 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. అవేంటో చూద్దామా? ఫస్ట్, కింద డిస్క్రిప్షన్లో లేదా పిన్ చేసిన కామెంట్లో ఉన్న అప్లికేషన్ లింక్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. నెక్స్ట్, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. అంతే. ఆ తర్వాత వాళ్లే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, 10th క్లాస్ మెమో, మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు పీజీ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ ట్రైనింగ్లో ఉన్న ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్గా ఆన్లైన్. అంటే మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. మీ ఇంట్లో కూర్చొనే అంతా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ కోర్సు ట్రైనింగ్ మొత్తం పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదు. కానీ కోర్సు అయిపోయాక మీకిచ్చే అఫీషియల్ సర్టిఫికేట్ కోసం మాత్రం ఒక చిన్న ఫీజు, అంటే 500 రూపాయలుంటుంది. ఈ సర్టిఫికేట్ జాబ్ ఇంటర్వ్యూస్ అప్పుడు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. అప్లై చేశాక ఏమవుతుందో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఫౌండేషన్ వాళ్లే మీకు కాల్ చేసి నెక్స్ట్ స్టెప్స్ ఏంటో క్లియర్గా గైడ్ చేస్తారు. మరింకెందుకు లేట్? మీ సాఫ్ట్వేర్ కెరియర్ని స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. వెంటనే అప్లై చేయండి, మీ ఫ్యూచర్ని మార్చుకోండి.